క్రీస్తుని ఎరగనటువంటి వారు బైబిల్ చేతిలో ఉంచుకొని లోకాన్ని సంపాదించుకుంటున్న వారు చేస్తాడు. నేను చేయాల్సింది చేసేస్తున్నాను, ఆయన వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత ఆయన మొత్తం సెట్ చేసేస్తాడు. ఈ విషయాల్లో మరి చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీలో కానీ, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కానీ, డిగ్రీలో కానీ, తర్వాత ఐఏఎస్గా ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ ఈ ఆలోచన ఎందుకు రాదో? నేను చదివా చూస్తానని. కానీ నువ్వు చదువుతావు. ఎలా చదువుతావు? దాన్ని పాస్ అవ్వాలన్నట్టు చదువుతావు. నేను సాధించాలి, నేను గోల్ కొట్టాలని చెప్పి చూస్తావు. కానీ దేవుని విషయం వచ్చేసరికి ఏం పర్వాలేదు, నో డౌట్. అసలు ఆయన మంచోడు బ్రదర్. ఇదే కదా అవతో చెప్పింది సాతాను. 99 చెట్లు ఇచ్చి ఒక్క చెట్టు దగ్గర మిమ్మల్ని ఇలా చేయడం టూ మచ్. ఇది మీరు అసలు ఇది నమ్మటాగా ఇదిగా ఉంది. చూడండి లోకం ఎలా కనబడుతుందో. ఆఫ్టర్ ఆల్ అది ఒక విషయమే. మీరు ఎట్లాగా అయితే ఎట్లాగా? నిజంగా అతను చెప్పాడా? చెప్పుండడు, మీకు సరిగ్గా వినుండరు. లేదు నాకు ఆదాం చెప్పాడని అవ్వాలని ఉంటుంది. ఆదాం చెప్పింది నువ్వు సరిగ్గా వినుండవు. ఎందుకంటే ఒకసారి ఆలోచించు, 99 చెట్లు ఉన్నాయి, ఒక్క చెట్టు గురించి నీకు ఇలా చేస్తాడా? అలా కాదులే బ్రదర్, దేవుడు మంచోడు. సిస్టర్ అలా కాదు, మంచోడు దేవుడు. ఏం అవదు. ఇదొక్కటి తింటే ఆయనలాగా అయిపోతారు మీరు. చావరంది. దేవుడు చస్తారంటే మీరు చావరంది. ఇప్పుడు లోకంలో కూడా అదే. ఆత్మీయ స్థితిని ఎరుగక లోకాన్ని ప్రేమించేవారు, లోకంలో ఘనత కొరకు ప్రాకులాడేవారు, తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నించేవారు. వారి తెలివితేటలు ఎలా ఉన్నాయంటే భూ సంబంధమైన వాటిగా ఉంది. దేవుని ఆత్మీయ విషయాలు వారికి వెర్రితనంగా ఉంది.